జైశాలి ఆధ్వర్యంలో ఒక నూతన బోధన విధానాన్ని తీసుకొని వచ్చి ప్రపంచానికి చెప్పింది వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఎక్కడా ప్రపంచంలో లేదు ఈ మహాజ్ఞానం. గుడ్, ఎల్కేజీలో పడండి. అనేక మందిలో సందేహాలు తలెత్తుతున్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారిని గూర్చిన పుట్టుక, ప్రారంభం, దీని గూర్చి సవివరంగా బైబిల్లో రాయబడింది. అంటే ఆది సంభూతుడు, ఆదిలో సంభవించిన వాడు, ప్రారంభంలో పుట్టినవాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని ఉంది ఇక్కడ తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి మాట ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది చూడండి. ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీ క్రియేటర్. ఆయన ఆది సంభూతుడైనా, ఆది సంభూతుడు అంటే కూడా మీకు వివరించాను. ప్రారంభం, ప్రారంభం కలిగిన వాడు, ఆది కలిగిన వాడు, ఆది సంభూతుడు, ఆదిలో పుట్టినవాడు, మొదట పుట్టినవాడు అని బైబిల్లో ఉంది. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కూడా అదే చదివాం. గ్రీకు బైబిల్లో ఏముందంటే ఫస్ట్ బార్న్కి ఏమని ఇచ్చాడు చూడండి, ప్రోటోటోపాన్. దేవుడు క్రియేట్ చేసిన వాటిలో మొట్టమొదటగా ఆయన్ని క్రియేట్ చేశాడు అని అర్థం. దేవుని సృష్టికి ఆది అయిన వాడు. చెప్పు సంగతులు ఏమనగా దేవుని సృష్టికే ప్రారంభం ఎవరు? యేసు ప్రభువు వారు. కొన్ని గ్రీకు భాషలో ఉన్నది కూడా మీరు చదివారు కదా, ప్రోటోటోకోస్ అని చదివారు కదండి. అంటే ఆ భాష, ఆ మాటని మీరన్నారు కాబట్టి చూపించాను, లేదంటే మాకు ఆ భాషతో గ్రీకు భాషతో సంబంధం లేదు. మీరన్నారు కాబట్టి చూపించాను, లేదంటే మాకు ఆ భాషతో గ్రీకు భాషతో సంబంధం లేదు. ఆది సంభూతుడు అంటే ఏమని అర్థం అక్కడ? మొదట పుట్టినవాడు. యేసుక్రీస్తు వారు తండ్రికి పుట్టిన కుమారుడు. కొడుకంటే పుట్టినవాడే కదా కొడుకు అవుతాడు, పుట్టినవాడే కదా కొడుకు అవుతాడు. సంభవించటం అంటే పుట్టటం. ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టటం. ప్రారంభం కలిగిన వాడు, ఆది కలిగిన వాడు. బుర్రలేని BOEY దుర్బోధలకు బైబిల్ సమాధానాలు అనే సిరీస్లో మనం 6th ఎపిసోడ్కి వచ్చేసాం. యేసుక్రీస్తు గారు పరలోకంలో పుట్టినవాడు అని చెప్పడానికి వీళ్ళు పడుతున్న ప్రయాస అంత ఇంత కాదు. దేవుడైన యేసుక్రీస్తు గారు పరలోకంలో సృష్టించబడినవాడు, కలువ చేయబడినవాడు, ఆయన పుట్టినవాడు అని చెప్పడానికి ముఖ్యంగా వీళ్ళు 4 రెఫరెన్స్లను వాడతారు. సో వాళ్ళు చూపిస్తున్న ఫస్ట్ రెఫరెన్స్ ప్రకారం యేసుక్రీస్తు గారు పరలోకంలో పుట్టినవాడు కాదు అని 4th ఎపిసోడ్లో చూపించాం. అలాగే వాళ్ళు చూపిస్తున్న సెకండ్ రెఫరెన్స్ ప్రకారం కూడా యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టినవాడు కాదు అని 5th ఎపిసోడ్లో చూపించాం. ఇప్పుడు ఈ 6th ఎపిసోడ్లో కూడా వాళ్ళు చూపిస్తున్న మరొక రెఫరెన్స్ని బట్టి యేసుక్రీస్తు గారు పరలోకంలో పుట్టినవాడు కాదు అని మనం నిరూపించబోతున్నాం. రెఫరెన్స్ అని చెప్పడం కంటే పదం అని చెప్పడం బాగుంటుందేమో. ఎందుకంటే వీళ్ళు ఒక పదాన్ని పట్టుకొని కూడా యేసుక్రీస్తు గారు పరలోకంలో పుట్టినవాడు అని చెప్తారు. ఆ పదం ఏంటంటే ఆది సంభూతుడు. యేసుక్రీస్తు గారి గురించి చాలా చోట్ల లేఖనాల్లో ఆది సంభూతుడిగా ప్రస్తావించబడింది. ఇక ఆ వచనాలను తీసుకొని ఆది సంభూతుడు అన్న పదానికి మొదటగా పుట్టినవాడు అన్న అర్థం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు గారు పరలోకంలో మొదట పుట్టినవాడు అని అంటారు. ఎవరు? మన బుర్ర తక్కువ BOEY వాళ్ళు. సో ఆది సంభూతుడు అంటే నిజంగానే మొదటగా పుట్టినవాడు అన్న అర్థం వస్తుందా? అంటే యేసుక్రీస్తు గారు నిజంగానే పరలోకంలో మొదటగా పుట్టినవాడా అన్నది ఈ 6th ఎపిసోడ్లో చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే 5th ఎపిసోడ్లో మోనోగెనెస్ అనే గ్రీకు పదాన్ని స్టడీ చేయడానికి కొన్ని పాత తెలుగు బైబిల్స్ కావాల్సింది, కానీ మా దగ్గర అవి లేవు అప్పుడు. అయితే శామ్యూల్ బొంత అన్నగారు మాకు తెలుగు ఓల్డ్ వర్షన్ బైబిల్స్ని మాకు పంపించారు. అవి మాకు పరిశోధనకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి లాస్ట్ వీడియోలోనే. కాకపోతే వీడియో అర్జెంటుగా చేయాలి అన్న
టెన్షన్లో చెప్పడం మర్చిపోయాము. సో శామ్యూల్ బొంత గారికి క్రీస్తునామంలో కృతజ్ఞతలు. కావాలంటే ఆయన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ప్రాచీన పుస్తకాలు, పాత బైబిల్స్ కూడా కనిపిస్తాయి. అలాగే ఎవరి దగ్గరైనా పాత బైబిల్స్ కానీ చరిత్రకు సంబంధించిన ఏమైనా పుస్తకాలు కానీ ఉంటే పైన ఉన్న మా నెంబర్కి పంపించి మా పరిశోధనకి సహకరించగలరు. రైట్, ఇక 6th ఎపిసోడ్లోనికి వెళ్తే యేసుక్రీస్తు ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే మొదటగా పుట్టినవాడు కాబట్టి యేసుక్రీస్తు గారు పరలోకంలో మొదటగా పుట్టినవాడు అని వీళ్ళు నమ్మే చెత్త సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి వీళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్లు ఏంటి అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, అలాగే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఈ 2 సందర్భాల్లో కూడా ఆది సంభూతుడు అన్న పదం కనిపిస్తుంది. మరి ఆది సంభూతుడు అన్న పదము వీళ్ళు చెప్పినట్టుగానే యేసుక్రీస్తు గారు మొదటగా పుట్టినవారు అన్న అర్థాన్ని ఇస్తుందా లేదా అన్నది చూద్దాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు భూలోకమునకు ఆది సంభూతుడు సంభవం అంటే ఏంటో తెలుసండి? సంభవం, సంభూతుడు. ఎస్, చూడండి, సంభవం అంటే ఏంటి? ఆరిజిన్, బర్త్, ప్రొడక్షన్. అంటే ఆ పదం యొక్క మూలార్థాలు ఏంటది? సంభవించటం అంటే పుట్టటం, ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టటం. అర్థమైందా మీకు? ఇక్కడ మనం బాగా చూస్తే ఈ ప్రసాదం బాబు గారు ఏం చేస్తున్నారంటే ఆది సంభూతుడు అని బైబిల్లో ఉన్న మాటను ఎలా అర్థం చేసుకోవాలి అని గూగుల్ని అడుగుతున్నాడు. నువ్వు చెప్పమ్మా, మాకు తెలియదు అని. ఆది సంభూతుడు అంటే మొదటగా సంభవించినవాడు, మొదటిగా పుట్టినవాడు అని చెప్పిందంట గూగుల్. సరే, గూగుల్లో ఏదో చూసేసి సంభవం అంటే సంభవించిన వాడు కదా, యేసుక్రీస్తు గారు కూడా ఆది సంభూతుడు, ఆయన కూడా మొదట సంభవించాడు, మొదట పుట్టాడు అని చెప్తున్నాడు ఈయన. ఎక్కడ? గూగుల్లో చూసి. సరే, ఇప్పుడు అదే గూగుల్లోనే ఆయన చూపించిన ఇమేజ్లోనే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సంభవం అన్న దానికి ఇంకా ఏ అర్థాలు ఉన్నాయో తెలుసా? సెక్షువల్ యూనియన్ ఆర్ ఇంటర్ కోర్స్. ఇన్ సమ్ క్లాసికల్ కాంటెక్స్ట్స్ ఇట్ హ్యాస్ దిస్ స్పెసిఫిక్ మీనింగ్. సంభవం అంటే సంభవించినవాడు, పుట్టినవాడు అని మాత్రమే కాదట. లైంగిక కలయిక లేదా సంభోగము ఇలాంటి అర్థాలు కూడా ఉన్నాయి వాటికి. మరి యేసుక్రీస్తు వారు ఆది సంభూతుడైతే ఈ గూగుల్ చెప్పిన అర్థాలను కూడా యేసుక్రీస్తు గారికి ఆపాదించాల్సి వస్తుంది. మరి ఆపాదిస్తారా? అయినా బైబిల్లో డౌట్ వస్తే గూగుల్లోకి వెళ్ళి చూడమని ఎవడు చెప్పాడు మీకు? మీదేదో ఒక స్లోగన్ ఉంటుంది, ఏంటది? బైబిల్కి బైబిలే సమాధానము, బైబిల్లో ఏదైనా డౌట్ వస్తే అదే బైబిల్లోనే చూడాలి అని అంటారు కదా. మరి మిమ్మల్ని గూగుల్లోనికి ఎవడెళ్ళమన్నాడు? అంటే డైలాగులు చెప్పడం వరకేనా? ఫాలో అవ్వటం అలాంటివి ఏం లేవా? ఒరే, అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సర్లే, తర్వాత ఏమన్నాడు? దీని ప్రాచీన పత్రిక ఏది? ప్రాచీన భాష ఏది? గ్రీకు భాష. పోనీ గ్రీకు భాషలో ఏముందో ఒకసారి చూద్దామా? ఫస్ట్ బార్న్ అనే దగ్గర ఏముంది చూడండి. ఫస్ట్ బార్న్ అంటే మొదట పుట్టినవాడు, జ్యేష్ఠ కుమారుడు, తొలిచూలు కుమారుడు. ఫస్ట్ బార్న్ దగ్గర ప్రోటోటోకాన్. సరే, గ్రీకులో ప్రోటోటోకాన్ ఉంది అని చూపించాడు కదా. మరి ఇప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ గూగుల్లోనికి వెళ్తున్నాడు ఈయన. చూడండి ఒకసారి. ప్రోటోటోకాన్, ఇప్పుడు అదేనా? ఇది ఇది గ్రీక్ బైబిలే కదా. ఓకే, ఇప్పుడు ప్రోటోటోకాన్కి ద గ్రీక్ వర్డ్ ఫర్ ఫస్ట్ బార్న్, తొలిచూలు కొడుక్కి అర్థం ఏంటో తెలుసండి? ప్రోటోటోకాస్, విచ్ లిటరలీ మీన్స్ ఫస్ట్ బార్న్ అండ్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్రోటోస్. ప్రోటో అంటే ఏంటంటే మొదట. మనం ఇందాకే చూసాం, సంభవం అన్న దానికి గూగుల్లోనికి వెళ్ళి సగం అర్థం తీసుకొని సగం వదిలేశాడు. ఇక్కడ కూడా ఆయన చూపిస్తున్న గూగుల్ స్క్రీన్ షాట్లోనే ప్రోటోటోకోస్ అన్న పదానికి 1 కంటే ఎక్కువ అర్థాలు ఉన్నట్టుగానే చూపిస్తుంది గూగుల్లో కూడా. కానీ ఈయన ఏం చేశాడు? తనకు కావలసిన అర్థాన్ని మాత్రమే తీసుకొని మొదట పుట్టినవాడు అన్న పదాన్ని తీసుకొని యేసుక్రీస్తు గారు పరలోకంలో మొదట పుట్టినవాడు అని చెప్పేశాడు. వీళ్ళ చెత్త సిద్ధాంతాన్ని సమర్థించుకోవడానికి సగం అర్థాన్ని మాత్రమే తీసుకొని మిగతా సగాన్ని గాలికి వదిలేసి ఓకే థ్యాంక్ యూ నాన్న అంటున్నాడు. Prototokos. This term can refer to the firstborn child in a family, but in a biblical context, it often signifies preeminence, rank, or priority rather than just birth order. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఏమండి, చూసారా? ప్రోటోటోకోస్ అంటే మొదట పుట్టినవాడు అన్న అర్థం వస్తుంది అని తనకు కావలసినది మాత్రమే తీసుకొని ప్రోటోటోకోస్ అన్న పదానికి మరొక అర్థం కూడా ఉంది అని చెప్పేలోపే ఆపేస్తున్నాడు. ఓకే నాన్న, థ్యాంక్ యూ, చాలు చాలు అని.
ఎందుకంటే మొత్తం చదివితే వీళ్ళు చెప్తున్నది తప్పు అని తెలిసిపోతుంది కాబట్టి. ప్రోటోటోకోస్ అన్న పదానికి మొదట పుట్టినవాడు అన్నది మాత్రమే కాకుండా మరొక అర్థం కూడా ఉంది కదా. ఏంటది? ప్రీమినెంట్ ఆర్ ప్రైమరీ ర్యాంక్. అంటే అత్యున్నత స్థానం గురించి మాట్లాడేటప్పుడు, లేదా ఒకరి పొజిషన్ గురించి, ఒకరి స్థాయి గురించి, ఒకరి ర్యాంకు గురించి మాట్లాడేటప్పుడు కూడా ప్రోటోటోకోస్ అన్న పదమే వాడతారు అని చెప్తుంది. మరి ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలున్నప్పుడు ఎప్పుడు ఏ అర్థాన్ని తీసుకోవాలి అన్నది మనం ముందు చూద్దాం. కానీ ప్రోటోటోకోస్ అన్న పదానికి వేరొక అర్థం కూడా ఉంది అని చూపించాడు ఆయన. చూపించలేదు. తనకు కావలసింది మాత్రమే తీసుకున్నాడు. మిగతా భాగాన్ని వదిలేశాడు. జనాలను మోసం చేసి ట్రాప్ చేయడానికి ఇదొక మంచి టెక్నిక్ అన్నమాట. ఏంటి? హాఫ్ ట్రూత్ని మాత్రమే తీసుకుంటారు. అంటే సగం నిజాన్ని తీసుకుంటారు, మిగతా సగం నిజాన్ని దాచేస్తారు. ఈ సగం నిజాన్ని మాత్రమే తీసుకుని దాన్ని వీళ్ళ చెత్త ఆలోచనలకి జోడించి వాళ్ళ వాదనను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. ఇలా చేయడాన్ని చెర్రీ పికింగ్ అని అంటారు. అంటే మనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని వదిలేసి అనుకూలంగా ఉన్న వాటిని మాత్రమే తీసుకొని మన వాదన కరెక్టు అని ప్రూవ్ చేసుకోవడాన్ని, మనకు నచ్చిన వాటిని మాత్రమే తీసుకోవడాన్ని చెర్రీ పికింగ్ అని అంటారు. వీళ్ళు చెర్రీ పికింగ్ చేసినట్టుగానే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అలా చేయటం అన్నది సరైన పద్ధతి కాదు. అది వ్యాఖ్యాన దోషం అవుతుంది. దానినే ఇల్లిగిటిమేట్ టోటాలిటీ ట్రాన్స్ఫర్ అని అంటారు. అంటే ఒక పదానికి ఎన్ని అర్థాలైతే ఉంటాయో ఆ అర్థాలన్నిటినీ మొత్తంగా తీసుకోవటము, లేదా సందర్భంతో సంబంధం లేని పదాలను అప్లై చేసుకోవటం. ఇలా చేస్తే దాన్ని ఇల్లిగిటిమేట్ టోటాలిటీ ట్రాన్స్ఫర్ అని అంటారు. అది తప్పు. అలా చేయకూడదు. ఎందుకంటే ఒక పదానికి డిక్షనరీలో ఎన్నో అర్థాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటిని ఒకేసారి అప్లై చేయకూడదు. ఎందుకంటే ఒక పదానికి 10 అర్థాలు ఉన్నాయనుకోండి, ఆ 10 అర్థాలు ఒకేసారి తీసుకోమని రచయిత చెప్పడు. ఎన్ని అర్థాలున్నా ఒక అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని రచయిత రాస్తాడు. అది మనం చూడాలి. లేదు ఒక పదానికి ఎన్ని అర్థాలుంటే అవన్నీ అప్లై చేస్తాను ఒకేసారి, లేదా నాకు నచ్చిన అర్థాన్ని మాత్రమే తీసుకుంటాను అనంటే కుదరదు. ఈ పదానికి డిక్షనరీలో కూడా చాలా అర్థాలున్నాయి కదా, అవన్నీ మేము తీసుకుంటాము అనకూడదు. ఒక ప్యాసేజీలో ఉన్న పదానికి ఏ అర్థాన్ని తీసుకోవాలి అన్నది డిక్షనరీ డిసైడ్ చెయ్యదు. అక్కడున్న కాంటెక్స్టే డిసైడ్ చేస్తుంది. కాబట్టి కాంటెక్స్ట్ అన్నది, అదే సందర్భం అన్నది కింగ్ అనమాట. అదే గుండెకాయ లాంటిది. ఆ కాంటెక్స్ట్ని మనం మిస్ చేసామా, ఇదిగో మన పీవైవై వాళ్ళు చెప్పినట్టే చెప్పాల్సి వస్తుంది, నోటుకొచ్చింది. అందుకే సందర్భాన్ని గమనించటం అన్నది చాలా ముఖ్యమైనది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఇమేజ్లో బ్యాంక్ అన్నది కనిపిస్తుంది కదా. బ్యాంక్ అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. మనకు తెలిసిన ఒక బ్యాంక్ ఏంటి? ఆర్థిక సంస్థకు చెందింది, ఆర్థిక లావాదేవీలు చేసేది. అయితే బ్యాంక్ అంటే ఇంకో అర్థం కూడా ఏంటి? నది ఒడ్డు. నది ఒడ్డును కూడా బ్యాంక్ అని అంటారు. మరి ఇప్పుడు ఒక సెంటెన్స్లో బ్యాంక్ అని మనకు కనిపించినప్పుడు ఆర్థిక లావాదేవీలు చేసే బ్యాంక్ అని అనుకోవన్నా, లేకపోతే నది ఒడ్డు గురించి చెప్పే బ్యాంక్ అనుకోవన్నా, దేని గురించి అనుకోవాలి? అది కాంటెక్స్ట్ అన్నది డిసైడ్ చేస్తుంది. ఆ పదానికి ఏ అర్థాన్ని తీసుకోవాలి అన్నది సందర్భం డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది? ఉదాహరణకి, హీ సాట్ ఆన్ ద బ్యాంక్ అండ్ వాచ్ ద బోట్స్. ఈ సెంటెన్స్లో మనకేం కనిపిస్తుంది? అతను బ్యాంక్ దగ్గర కూర్చొని పడవన్ని చూశాడు అని కనిపిస్తుంది. మరి బ్యాంక్ అన్న పదాలకు 2 అర్థాలున్నప్పుడు ఇక్కడ ఏ అర్థాన్ని తీసుకోవాలి? ఆర్థిక లావాదేవీల గురించి చెప్పే బ్యాంక్ తీసుకోవన్నా, నది ఒడ్డు గురించి చెప్పే బ్యాంకును తీసుకోవాలన్నా? ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులో బోట్స్ ఉండవు కదా. సో కాబట్టి అది సెట్ కాదు ఇక్కడ. మరి సందర్భాన్ని బట్టి చూస్తే ఏమవుతుంది? పడవలు నీటిలో ఉంటాయి, నదుల్లో నీటిలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్యాంక్ దగ్గర కూర్చొని పడవల్ని చూస్తున్నాడు అంటే నది ఒడ్డున కూర్చొని పడవల్ని చూశాడు అన్న అర్థం వస్తుంది. అంటే ఇక్కడ బ్యాంక్ అన్నది ఒక తీరాన్ని, ఒడ్డును సూచిస్తుంది తప్ప ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకుని సూచించట్లేదు. ఇక్కడ బ్యాంక్ అని ఉంది కదా, బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ అని మేము తీసుకుంటాము అని అంటే మీ అంత బుర్ర తక్కువ వాళ్ళు ఇంకొకరు ఉండారన్నమాట. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులో పడవలు, బోట్లు ఏవి ఉండవు కాబట్టి. అలాగే లయన్ అంటే మా అందరికి తెలుసు, సింహం అని. ఆ లయన్ అనే పదాన్ని మనం వేరే సందర్భాల్లో కూడా వాడతాం. ఎప్పుడు? ధైర్యవంతుడు, సింహం లాంటి వాడు అని చెప్పడానికి కూడా వాడతాం. మరి లయన్ అని కనిపించినప్పుడు సింహం అని తీసుకోవాలన్నా, లేకపోతే ధైర్యవంతుడు అని తీసుకోవాలన్నా, అది సందర్భం డిసైడ్ చేస్తుంది.
ది క్యాప్టెన్ ఈజ్ అ లయన్. క్యాప్టెన్ ఒక సింహం అనుంది. ఇప్పుడు క్యాప్టెన్ ఒక సింహం అని అన్నప్పుడు అతను జంతువు అని కాదు, సింహం లాంటి ధైర్యవంతుడు అన్న అర్థం వస్తుంది అక్కడ. అందుకే సందర్భం అనేది చాలా అవసరం. అలాగే హెడ్ అన్న పదానికి కూడా చాలా అర్థాలున్నాయి. శరీరంలోని తల గురించి మాట్లాడేటప్పుడు హెడ్ అని అంటారు. స్కూల్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ప్రిన్సిపల్ గురించి మాట్లాడేటప్పుడు కూడా హెడ్ అని అంటారు. అలాగే నది యొక్క ప్రారంభం గురించి మాట్లాడేటప్పుడు కూడా హెడ్ అని అంటారు. వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కూడా హెడ్స్ అని అంటారు. మరి హెడ్ అన్న పదానికి అన్ని అర్థాలు ఉన్నప్పుడు ఏ అర్థం తీసుకోవాలి అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? సందర్భం డిసైడ్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్లో చూస్తే రవి ఫెల్ ఫ్రమ్ హిస్ బైస్కిల్ అండ్ ఇంజ్యూర్డ్ హిస్ హెడ్ అని ఉంది. సైకిల్ మీద నుంచి కింద పడి హెడ్ ఇంజ్యూర్ అయింది అన్నప్పుడు ఇక్కడున్న హెడ్ అన్న పదానికి ఏ హెడ్ని తీసుకోవాలి? కనీస జ్ఞానం ఉన్న ఎవరైనా కూడా ఇక్కడున్న హెడ్ అన్నది శరీరంలో ఉన్న తల గురించి చెప్తుంది అని అర్థం చేసుకుంటారు. సెకండ్ ఇమేజ్, ది హెడ్ ఆఫ్ ది స్కూల్ అనౌన్స్డ్ ద హాలిడేస్. ఇక్కడ సందర్భం స్కూలు, హాలిడేస్, అనౌన్స్మెంట్ ఇదంతా ఉంది కాబట్టి ఇక్కడ హెడ్ అంటే ప్రిన్సిపల్ కానీ లేదా ఆ స్కూల్ అథారిటీ కానీ అర్థం వస్తుంది. అంతేకాని హెడ్ అంటే తలకాయ కదని చెప్పి హెడ్ ఆఫ్ ది స్కూల్ అంటే స్కూల్ యొక్క తలకాయ అని చెప్పకూడదు, నమ్ముతారు జనాలు. అలాగే నది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో దాన్ని కూడా హెడ్ అని అంటారు. పర్సన్స్ని కౌంట్ చేసేటప్పుడు కూడా హెడ్స్ అని అంటారు. ఇక హెడ్ అంటే తల కదా అని చెప్పి అన్నిటికీ తల అని పెట్టకూడదు. అక్కడ ఉండే సందర్భం మనకు ఏ అర్థాన్ని అయితే ఇవ్వాలి అనుకుంటుందో ఆ అర్థాన్ని మాత్రమే తీసుకోవాలి. మనకు నచ్చిన అర్థాన్ని తీసుకోవడం కాదు. ఈవెన్ ఫాదర్ అన్న పదానికి కూడా చాలా అర్థాలు ఉంటాయి. జన్మనిచ్చిన తండ్రిని ఫాదర్ అని అంటాం, జాతికి మూలమైన అతన్ని కూడా ఫాదర్ అని అంటాం. దేన్నైనా ఇన్వెన్షన్ చేసిన లేదా దేన్నైనా స్థాపించిన అతన్ని కూడా ఫాదర్ అని అంటారు. మరి ఫాదర్ అన్న పదం కనిపిస్తే ఏ అర్థాన్ని తీసుకోవాలి అన్నది సందర్భం నిర్ణయిస్తుందన్నమాట. అలాగే లైట్ అన్న పదాలకి కూడా చాలా అర్థాలున్నాయి. వెలుగు గురించి చెప్తుంది, తేలికైనది అని చెప్తుంది, ఆధ్యాత్మికమైన వెలుగు గురించి కూడా చెప్తుంది. మరి లైట్ అని వచ్చినప్పుడు ఏ అర్థాన్ని తీసుకోవాలి అన్నది కాంటెక్స్ట్ చెప్తుంది. సో కాంటెక్స్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమర్థమవుతుంది? ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉండొచ్చు, కానీ ఆ పదానికి ఏ అర్థాన్ని తీసుకోవాలి అన్నది డిక్షనరీ డిసైడ్ చేయదు, మనం కూడా డిసైడ్ చేయకూడదు. అక్కడున్న సందర్భం డిసైడ్ చేయాలి. ఓకే, రైట్, మనం ముందుకెళ్దాం. అంటే ఆది సంభూతుడు, ఆదిలో సంభవించినవాడు, ప్రారంభంలో పుట్టినవాడు. సంభవించటం అంటే పుట్టటం. ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టటం. చూసారా, యేసుక్రీస్తు గారు ఆదిలో సంభవించిన వాడట. సరే, ముందైతే ఆది సంభూతుడు అన్న పదానికి ఏ ఏ అర్థాలు ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత దాని యూసేజ్ ఏంటో చూద్దాం. ప్రోటోటోకోస్, ఆది సంభూతుడు. ఈ పదాన్ని ముఖ్యంగా 3 సందర్భాలలో ఎక్కువగా వాడతారు. ఏంటంటే, ఒకటి లిటరల్ బర్త్ గురించి మాట్లాడేటప్పుడు, అంటే ఎవరైతే మొదటిగా జన్మించి ఉంటారో వారి గురించి మాట్లాడేటప్పుడు. అలాగే ర్యాంక్, స్టేటస్, సుప్రిమసీ, స్థానం గురించి, అధికారం గురించి మాట్లాడేటప్పుడు. అలాగే ఇన్హెరిటెన్స్, వారసత్వపు హక్కు గురించి మాట్లాడేటప్పుడు. ఈ 3 సందర్భాలలో కూడా ప్రోటోటోకోస్ అన్న పదమే వాడబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ప్రోటోటోకోస్ అన్న పదము కాలక్రమంలో మొదట జన్మించిన వాడు అనే భౌతిక జన్మ గురించి చెప్తుంది. అలాగే అత్యున్నత స్థానం గురించి, అధికారం గురించి, హోదా గురించి చెప్తుంది. ప్రస్తుతానికి సులభంగా ఉండేలాగా ఈ 2 అర్థాలను మనసులో ఉంచుకోండి. ఇప్పుడు ప్రోటోటోకోస్ అన్న గ్రీకు పదము పాత నిబంధనలో ఎలా వాడబడింది, ఏ సందర్భాలలో ఏ అర్థంతో వాడబడింది అన్నది ఒక 2 ఉదాహరణలు చూద్దాం. అదేంటి, పాత నిబంధన ఇబ్రూ భాషలో కదా రాయబడింది అన్న డౌట్ రావచ్చు. కరెక్టే, కానీ దానిని క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో గ్రీకులను కూడా ట్రాన్స్లేషన్ చేశారు. దానినే ఎల్ఎక్సిక్స్ బైబిల్ అంటారు. అంటే పాత నిబంధన అన్నది గ్రీకు భాషలో ఉంటుంది. ఇప్పుడు పాత నిబంధనలో ప్రోటోటోకోస్ అన్న పదము ఎక్కడెక్కడ ఎలా వాడారో చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 3వ వచనం, రూబేను నీవు నా పెద్ద కుమారుడువు అని అంటాడు యాకోబు గారు. ఇంగ్లీష్లో చూస్తే రూబేన్ యు ఆర్ మై ఫస్ట్ బార్న్ అని యాకోబు గారు చెప్తున్నారు రూబేన్తో. ఇక్కడ సందర్భం ఏంటి? తన 12 మంది కుమారులను ఆశీర్వదించే సందర్భం అది. ఆ సందర్భంలో తన పెద్ద కొడుకైన రూబేనుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? రూబేన్ యు ఆర్ మై ఫస్ట్ బార్న్ అని అంటున్నాడు. అంటే నువ్వు నాకు మొదట పుట్టినవాడవు అని చెప్తున్నాడు. అక్కడ గ్రీకులో చూసినా కూడా ప్రోటోటోకోస్ అన్న పదమే వాడబడింది. ఎందుకంటే
యాకోబు లేయాలకు మొదట పుట్టిన కుమారుడు రూబేనే. నిజంగానే అతను మొదటిగానే పుట్టాడు తల్లి గర్భం నుంచి. అందుకనే ప్రోటోటోకోస్ అన్న పదం వాడబడింది. మరి ప్రధానంగా ప్రోటోటోకోస్ అనే గ్రీకు పదానికి 2 అర్థాలున్నాయి అని మనం ఇందాక చూసాం. ఒకటి భౌతిక జననం గురించి చెప్తుంది, ఇంకొకటి అధికారం గురించి, అత్యున్నత స్థానం గురించి చెప్తుంది. మరి ఈ సందర్భంలో ప్రోటోటోకోస్ అన్న పదానికి అత్యున్నత స్థానం గురించి మాట్లాడుతున్నాడు యాకోబు గారు అని తీసుకుందామా, లేదా నిజంగానే తల్లి గర్భంలో నుంచి రూబేను మొదట పుట్టాడు అన్నదే తీసుకుందామా? తాను కనిన తన కుమారులతో మాట్లాడుతున్నాడు కాబట్టి, సందర్భం అదే కాబట్టి ప్రోటోటోకోస్ అన్న పదానికి ఇక్కడ అత్యున్నత స్థానము, అధికారము, హోదా ఇలాంటివి తీసుకోకూడదు. నిజంగానే రూబేను మొదటిగా జన్మించినవాడు కాబట్టి ఇక్కడున్న ప్రోటోటోకోస్ అనే పదము రూబేను మొదట పుట్టినవాడు అన్నది చెప్తుంది. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నిర్గమకాండము 11వ అధ్యాయము 5వ వచనం. ఈ సందర్భం ఏంటో మనందరికీ తెలుసు. ఏంటంటే ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలి సంతానాన్ని దేవుడు చంపేస్తాను అని చెప్పడం. అది మనుషుల్లో అయినా పశువుల్లో అయినా దేంట్లో అయినా కూడా ప్రథమ సంతానం తొలి సంతానాన్ని చంపేస్తాను అని చెప్తాడు. అది సందర్భం అన్నమాట. ఇక్కడ చూస్తే 5వ వచనంలో ప్రథమ సంతానం మొదట పుట్టిన వారిని తెలుగులో తొలి పిల్ల అని ట్రాన్స్లేషన్ చేశారు, ఇంగ్లీష్లో ఫస్ట్ బార్న్ అని చేశారు. గ్రీకులో చూస్తే మళ్ళీ అదే పదమే కనిపిస్తుంది, ప్రోటోటోకోన్ అని. ఇక్కడ నిజంగానే భౌతికంగా మొదట జన్మించిన వారి గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ సందర్భంలో ప్రోటోటోకోన్ అంటే నిజంగానే మొదటగా పుట్టినవారు అన్న అర్థమే వస్తుంది. రైట్. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్పమని మోషేను పంపిస్తాడు దేవుడు. ఇంగ్లీష్లో చూస్తే ఏముంది? ఇక్కడ కూడా ఫస్ట్ బార్న్ అని ఉంది. గ్రీకులో కూడా ఏముంది? ప్రోటోటోకోస్ అని ఉంది. ఇంతసేపు మనము ప్రోటోటోకోస్ అంటే భౌతికంగా మొదటగా జన్మించిన వాడు, తల్లి గర్భంలో నుంచి మొదటగా పుట్టినవారు అన్న అర్థాన్ని తీసుకున్నాం. ఇక్కడ కూడా ప్రోటోటోకోస్ ఫస్ట్ బార్న్ అంటే నిజంగానే తల్లి గర్భంలో నుంచి మొదటగా పుట్టినవారు అని అనుకుంటే అక్కడే పప్పులో కాలేసిన వాళ్ళం అవుతాం. అదేంటి? ప్రోటోటోకోస్ ఫస్ట్ బార్న్ అన్నదానికి మొదటగా పుట్టినవాడు, మొదటగా జన్మించినవాడు అన్న అర్థాన్ని తీసుకున్నాం కదా ఇందాక. ఇక్కడెందుకు తీసుకోకూడదు, అలాగే తీసుకుంటాం అని అనుకోకూడదు. అది తప్పవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రోటోటోకోస్ ఫస్ట్ బార్న్ అన్నవి తల్లి గర్భంలో నుంచి భౌతికంగా మొదట జన్మించిన వారు అన్న ఉద్దేశంతో ఇక్కడ చెప్పట్లేదు. ఇశ్రాయేలు జాతి మొత్తం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే లిటరల్గా తల్లి గర్భంలో నుంచి మొదటగా జన్మించారు అన్న అర్థాన్ని ఈ సందర్భం మనకి ఇవ్వట్లేదు. పోనీ ఇశ్రాయేలు జాతి అయినా మొదటగా పుట్టింది అన్నట్టు తీసుకుందామంటే కాదు. ఇశ్రాయేలు కంటే ముందు అనేక జాతులున్నాయి. మరి అనేక జాతులు ఉన్నా కూడా ఇశ్రాయేలీయులను ఫస్ట్ బార్న్, ప్రోటోటోకాస్, జ్యేష్ఠపుత్రుడు అని దేవుడు ఎందుకంటున్నాడంటే ఇశ్రాయేలీలు ఎన్నిక చేయబడిన ప్రజలు, ప్రత్యేక హక్కు కలిగిన జనాంగం, నిబంధన ప్రజలు. ఫస్ట్ బార్న్ అన్నది ఎన్నిక గురించి, ప్రత్యేక హక్కు కలిగిన ప్రజల గురించి చెప్తుందే తప్ప తల్లి గర్భంలో నుంచి మొదటగా పుట్టిన విషయం గురించి ఇది చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ బార్న్ ప్రోటోటోకోస్ అంటే నిజంగానే మొదటగా జన్మించిన వారు కాదు. అలా అర్థం చేసుకోవడానికి సందర్భం మనకు అనుమతి ఇవ్వట్లేదు. తొలిచూలు కొడుక్కి అర్థం ఏంటో తెలుసా అండి? ప్రోటోటోకాస్, విచ్ లిటరల్లీ మీన్స్ ఫస్ట్ బార్న్ అండ్ ఇస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్రోటోస్. అయితే BYY ప్రసన్న బాబు గారి గూగుల్ బోధ ప్రకారము ఫస్ట్ బార్న్ ప్రోటోటోకోస్ అంటే తొలిచూలు కొడుకంట. మరిక్కడ ఇశ్రాయేలు జాతి మొత్తం గురించి మాట్లాడుతూ దేవుడు ఫస్ట్ బార్న్ ప్రోటోటోకోస్ అని అంటున్నాడు. మరి మీ లెక్క ప్రకారము తొలిచూలుగా పుట్టడమే ప్రోటోటోకోస్ అయితే మరి ఇప్పుడు ఇశ్రాయేలు జాతంతా ఎవరి తల్లి గర్భంలో నుంచి తొలిచూలుగా జన్మించారు? మీరే చెప్పాలి. మరి అసలు జాతి మొత్తం కలిసి ఒకేసారి తల్లి గర్భంలో నుంచి బయటకొస్తుందా? లక్షల సంఖ్యల ఇశ్రాయేలు జాతి మొత్తము తొలిచూలు కొడుకుగా ఒకేసారి పుడుతుందా? అసలు మీరు చెప్తున్న గూగుల్ బోధ ప్రకారం అలాగే జరగాలి. మరి అసలు అలా జరుగుతుందా? మీకు నచ్చిన అర్థాన్ని మాత్రమే తీసుకుంటే ఇలాగే ఉంటుంది. మరి అందుకే సందర్భాన్ని బట్టి పదాలను అర్థం చేసుకోవాలి. అయినా సందర్భాన్ని బట్టి బైబుల్ని అర్థం చేసుకోవాలి అన్న బుద్ధి మీకెప్పుడు రావాలి? అసలు అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 27వ వచనం. కావున నేను
అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అని అంటున్నాడు దేవుడు. ఈ వచనంలో కూడా జ్యేష్ఠ కుమారుడు అంటే మొదట పుట్టినవాడు అన్నట్టుగానే ఉంది తెలుగులో. గ్రీకులో ప్రోటోటోకోన్ అనే ఉంది. ఇంగ్లీష్లో ఫస్ట్ బార్న్ అనే ఉంది. అయితే ఇక్కడున్న ప్రోటోటోకోన్ అన్న పదానికి ఏ అర్థాన్ని తీసుకోవాలి? దావీదు గారు నిజంగానే తల్లి గర్భంలో నుంచి మొదటగా పుట్టినవాడు అన్న అర్థం ఇస్తుందా, లేక వేరే అర్థం ఏమైనా ఇస్తుందా అన్నది తెలియాలి అంటే ఈ సందర్భం ఏంటో తెలియాలి. సో సందర్భాన్ని ముందు చూద్దాం. దావీదు గురించి, అతని సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అఫ్కోర్స్ ఇది మెస్సయ ప్రవచనం కూడా. దావీదు యొక్క రాజ్యం గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా జ్యేష్ఠ కుమారునిగా చేస్తాను అని అంటున్నాడు. జ్యేష్ఠ కుమారునిగా చేయటమేంటి అసలు? అయినా యెషయా గారికి 8 మంది కుమారులైతే అందులో చివరిగా పుట్టిన 8వ వాడు దావీదు గారు. మరి దావీదు గారు చివరిగా పుట్టిన కుమారుడైనప్పుడు అతన్ని జ్యేష్ఠ కుమారునిగా ఎలా చేస్తానంటాడు మరి దేవుడు? ప్రోటోటోకోస్ ఫస్ట్ బార్న్ అంటే మొదటిగా పుట్టినవాడు అన్న అర్థం వస్తుందని మన ప్రసన్న బాబు గారు చెప్పారు కదా గూగుల్లో నుంచి చూసి. ఇప్పుడు దావీదు గారిని ఫస్ట్ బార్న్ చేస్తాను అని దేవుడు అంటున్నాడంటే దేవుడు ఇప్పుడు ఏం చేయాలి? మొదట పుట్టినవాడే ఫస్ట్ బార్న్ అవుతాడు అని ప్రసన్నబాబు చెప్పిన లెక్క ప్రకారం దావీదు గారిని మళ్ళీ తల్లి గర్భంలోనికి పంపించి తొలిచూలు కుమారుడిగా మొదటగా జన్మించేలాగా చేయాలన్నమాట ఇప్పుడు దేవుడు. కాలక్రమంలో మొదటిగా జన్మించటం గురించో లేదా తల్లి గర్భంలో నుంచి మొదటిగా పుట్టటం గురించో చెప్పట్లేదు దేవుడు. ప్రోటోటోకోన్ అన్న పదానికి మరొక అర్థం కూడా ఉంది కదా, ఆ అర్థాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇంకొక మీనింగ్ ఏంటి ప్రోటోటోకోస్కి? అత్యున్నత స్థానం గురించి మాట్లాడేటప్పుడు, స్థాయి గురించి, అధికారం గురించి మాట్లాడేటప్పుడు అక్కడ కూడా ప్రోటోటోకోస్ అన్న పదమే వాడతారు. అందుకే అదే వచనంలో చూస్తే చాలా క్లారిటీగా ఉంటుంది. ఏమని? కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అని చెప్పి ఆ ఫస్ట్ బార్న్గా చేయటం అంటే ఏంటో కిందనే చెప్పాడు. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచదను అని చెప్పాడు. ఇక్కడున్న ప్రోటోటోకోన్ ఫస్ట్ బార్న్ అన్న పదము తల్లి గర్భంలో నుంచి మొదటగా పుట్టినవాడు అన్న అర్థాన్ని ఈ సందర్భం మనకు ఇవ్వట్లేదు. లేదు, ఫస్ట్ బార్న్ అంటే తల్లి గర్భంలో నుంచి మొదటగా జన్మించిన వాడు అన్న అర్థాన్ని తీసుకుంటాను అంటే ఇందాక చెప్పినట్టుగా దావీదు గారు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మొదటగా పుట్టాలి. మరి అసలు జరుగుతున్న అలాగా? మీరు మీ బుర్ర తక్కువ గూగుల్ బోధలు. అందుకే ఏదైనా పదానికి అర్థాన్ని తీసుకునే ముందు సందర్భం ఏంటి అన్నది చూడాలి. అందుకే సందర్భం అన్నది గుండెకాయ లాంటిది అని చెప్పేది. సందర్భాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా ఇక ప్రాణం పోయినట్టే. కనీసం ఇంగ్లీష్లో చూసినా కూడా తెలిసిపోతుంది ఫస్ట్ బార్న్ అన్నది ఎలా అవుతాడు అని. అదే వచనంలో ఉంది కింద, ఎలా? హయ్యర్ దాన్ ది కింగ్స్ ఆఫ్ ది ఎర్త్, భూరాజులందరికంటే ఉన్నత స్థానాన్ని దావీదికి ఇస్తాను అని అంటున్నాడు దేవుడు. అదే ఫస్ట్ బార్న్ అంటే. అంతేకాని ఫస్ట్ బార్న్ అని ఉన్న ప్రతి చోట కూడా మొదటగా పుట్టినవాడు, మొదటగా జన్మించినవాడు అన్న అర్థాన్నే తీసుకుంటాము అంటే మీ అంత బుర్ర తక్కువ వాళ్ళు ఇంకొకరుండరు. ఇప్పుడు ప్రోటోటోకోస్ అన్న పదము క్రొత్త నిబంధనలో ఎలా వాడబడింది అన్నది ఒక 2 ఉదాహరణలు చూద్దాం ఫాస్ట్గా. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కని. ఈ సందర్భం ఏంటన్నది మనందరికీ తెలుసు. ఇది మరియ గారు యేసుక్రీస్తును కనిన సందర్భం. ఆ టైంలో ఈ మాట రాయబడింది, తన తొలిచూలు కుమారుని కని అని. ఇక్కడ కూడా గ్రీకులో ప్రోటోటోకోన్ అనే ఉంది, ఇంగ్లీష్లో ఫస్ట్ బార్న్ అనే ఉంది. మరిప్పుడు ఫస్ట్ బార్న్ అంటే అత్యున్నత స్థానం గురించి ఇక్కడ తీసుకోవన్నా, లేకపోతే నిజంగానే మొదటిగా పుట్టిన కుమారుడు అన్నట్టు తీసుకోవన్నా? ఏ అర్థాన్ని తీసుకోవాలి అన్నది ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సందర్భంలో నిజంగానే ఒక తల్లి మొదటి బిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ఫస్ట్ బార్న్ అన్న పదానికి, ప్రోటోటోకోన్ అన్న పదానికి నిజంగానే మొదట పుట్టిన కుమారుడు అన్న అర్థాన్ని మనం తీసుకోవాలి. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడను అనుంది. ఇక్కడ గ్రీకులో ఏ పదం ఉంది? ప్రోటోటోకోస్ అనుంది. ఇంగ్లీష్లో ఏముంది? ఫస్ట్ బిగాటెన్ అనుంది. ఇది కింగ్ జేమ్స్ వర్షన్ కదా, ఫస్ట్ బిగాటెన్ అని ఉంటుంది. ఇక NIVలో కానీ ESVలో కానీ ఫస్ట్ బార్న్ అన్న పదమే ఉంటుంది. సరే, ఆ 2 పదాలు ఒకే అర్థాన్ని ఇస్తాయి కానీ ఇక్కడున్న సందర్భం ఏంటి? యోహాను గారు ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభములు చెప్తూ యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అని.
ఆది సంభూతుడు అంటే తల్లి గర్భంలో నుండి మొదటిగా పుట్టినవాడు అన్న మీనింగ్ కూడా ఉంది కదా. అది ఇక్కడ తీసుకుందామా? తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది భౌతిక జననం గురించి కాదు. పునరుత్థానుడవ్వటంలో ఆది సంభూతుడు అంటే అందరికంటే ముందుగా యేసుక్రీస్తు గారు పునరుత్థానుడయ్యాడు. ఈ సందర్భంలో ప్రోటోటోకోస్, ఫస్ట్ బార్న్ అన్న పదాలు ర్యాంకును సూచిస్తున్నాయి, మొదట అని. అంతేకాని తల్లి గర్భంలో నుంచి మొదటగా పుట్టినవాడు అని కాదు. రైట్. సో ప్రోటోటోకోస్ అన్న గ్రీకు పదానికి 2-3 అర్థాలున్నాయని మనం చూసాం కదా. వాటిని సపరేట్ లిస్ట్గా చేసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ప్రోటోటోకోస్, ఫస్ట్ బార్న్ అన్నవి నిజంగానే మొదటగా పుట్టిన వారి గురించి చెప్తున్నాయి. కావాలంటే నిదానంగా పాజ్ చేసుకొని చూడొచ్చు. ఆ తర్వాత ఈ సెకండ్ లిస్ట్ ఏంటి అంటే ఈ సందర్భాలన్నిటిలో కూడా ప్రోటోటోకోస్ అన్న పదమే వాడబడింది. కానీ ఈ సందర్భాలన్నిటిలో కూడా జనన క్రమంలో మొదటిగా పుట్టిన వారి గురించి చెప్పిన సందర్భాలు కాదు. ఇది ర్యాంకు గురించి, స్టేటస్ గురించి, సుప్రీమసీ గురించి చెప్పిందనమాట ఇవి. సో ఇది కూడా మీరు పాస్ చేసుకొని చూసుకోవచ్చు. వీడియో లెంతీగా అవుతుందని చెప్పట్లేదు, కానీ వారసత్వపు హక్కు గురించి మాట్లాడేటప్పుడు కూడా ప్రోటోటోకోస్ అనే పదమే ఉంటుంది. సో ఫైనల్గా మనకేమర్థమయ్యింది అంటే ఒక పదానికి ఎన్నో అర్థాలుండొచ్చు, కానీ ఏ అర్థాన్ని ఎప్పుడు తీసుకోవాలి అన్నది సందర్భం నిర్ణయిస్తుంది అని. కాబట్టి ప్రోటోటోకోస్, ఫస్ట్ బార్న్ అన్న పదాలకు ఎన్నో అర్థాలు ఉన్నా కూడా ఏ సందర్భంలో ఎలాంటి అర్థాన్ని తీసుకోవాలి అన్నది చక్కగా అర్థమై ఉంటుంది. అయితే ఆది సంభూతుడు అన్న పదాన్ని పట్టుకొని యేసుక్రీస్తు గారు పరలోకంలో పుట్టినవాడు అని చెప్పడానికి వీళ్ళు వాడుతున్న 2 ముఖ్యమైన రెఫరెన్స్లను ఇప్పుడు చూద్దాం. ఒకటి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు. తెలుగులో ఏముంది? ఆది సంభూతుడు అనంది. ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ బిగాటెన్ అనే ఉంది. గ్రీకులో ప్రోటోటోకోన్ అనే ఉంది. నిజానికి ఈ వచనం దగ్గర మనం ఎక్కువసేపు ఉండి ఆలోచించాల్సింది, కానీ తరువాతి ఎపిసోడ్లో ఈ వచనం గురించి లోతుగా ఆలోచించాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ వచనాన్ని నేను వివరించట్లేదు. అయితే ఆది సంభూతుడు అన్న పదం ఉన్న మరొక వచనాన్ని వీళ్ళు ఎలా వక్రీకరించారో చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ వచనాన్ని తీసుకొని మన BYY వాళ్ళు ఏం చెప్తారు? ఆది సంభూతుడంటే మొదటగా పుట్టినవాడు అన్న అర్థం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు గారు ఆది సంభూతుడు అంటే ఆదిలో పుట్టినవాడు, మొదట పుట్టినవాడు అని చెప్తారు. అలా చెప్పడం సరైనదేనా కాదా అన్నది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ 15వ వచనం గురించి ఆలోచించే ముందు మొదటి అధ్యాయంలో ఏముంది అన్నది జస్ట్ అవుట్లైన్స్ అలా చూద్దాం. 1 నుంచి 2 వచనాల వరకు పౌలు గారు శుభాలు తెలియజేస్తున్నాడు. 3 నుంచి 8 వచనాల వరకు సువార్త గురించి, విశ్వాసం గురించి, ప్రేమ గురించి, వాటి యొక్క ఫలాల గురించి మాట్లాడాడు. ఆ తరువాత 9 నుంచి 14 వచనాల మధ్యలో మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని జ్ఞానంలో మీరు అభివృద్ధి పొందండి, దేవుడు తన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకున్నాడు అని చెప్తూ 14వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు ద్వారానే మనకు విమోచన కలుగుతుంది, క్రీస్తు ద్వారానే పాపక్షమాపణ కలుగుతుంది అని. ఈ 14 వచనాల వరకు క్రీస్తును ఒక రాజులాగా, ఒక విమోచకునిలాగా చూపించాడు. అయితే 15వ వచనాన్ని 2 భాగాలుగా ఆలోచిస్తే మొదటి భాగంలో ఏముంది? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉంది. యేసుక్రీస్తు గారు అదృశ్య దేవుని స్వరూపి. ఇద్దరూ ఒకే రకంగా ఉంటారు, వాళ్ళిద్దరూ సమానులు అని పౌలు గారు చెప్పారు. తర్వాత అదే 15వ వచనంలో 2వ భాగాన్ని ఆలోచిద్దాం. ఏముంది తర్వాత? ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనుంది. మనకు మళ్ళీ ఆది సంభూతుడు అన్న పదం వచ్చింది. కాబట్టి ఇక్కడ కొంచెం స్లో అయ్యి ఆలోచిద్దాం. ప్రోటోటోకోస్, ఆది సంభూతుడు అన్న పదానికి ముఖ్యంగా 2 అర్థాలున్నాయి అని చెప్పుకున్నాం. ఒకటి భౌతికంగా మొదటగా జన్మించటం గురించి చెప్తుంది. 2 ఫస్ట్ ర్యాంకు గురించి, సుప్రీమసీ గురించి చెప్తుంది. అంటే స్థానం గురించి, అధికారం గురించి చెప్తుంది. మరి 15వ వచనంలో యేసుక్రీస్తు గారి గురించి ఆది సంభూతుడు అన్న పదం వాడబడినప్పుడు ఈ 2 అర్థాలలో ఏ అర్థాన్ని తీసుకోవాలి అన్నది ఎవరు నిర్ణయిస్తారని నేర్చుకున్నాం. అక్కడున్న సందర్భం నిర్ణయిస్తుంది. ఆది సంభూతుడన్న పదానికి 2 అర్థాలున్నప్పుడు అందులో ఒకటైన భౌతికంగా మొదటగా జన్మించిన వాడు అన్న అర్థాన్ని అప్లై చేసి చూద్దామంటే
ఇక్కడున్న సందర్భం అలా అప్లై చేయడానికి మనకు పర్మిషన్ ఇవ్వదు. ఎందుకంటే ఈ సందర్భంలో పౌలు గారు శారీరక జననం గురించి గాని, భౌతికంగా మొదటగా పుట్టడం గురించి గాని, వీటి గురించిన ప్రస్తావన గాని, వీటి గురించిన మాటలు గాని ఏమీ చెప్పట్లేదు. అసలు పుట్టుకకు సంబంధించిన ఏ విషయం కూడా పౌలు గారు మాట్లాడట్లేదు. కాబట్టి ఆది సంభూతుడు అన్న పదానికి మొదటి అర్థమైన భౌతికంగా మొదట పుట్టినవాడు అన్న అర్థము ఈ సందర్భంలో సరిపోదనమాట. సరే, ఇప్పుడు ఆది సంభూతుడు అన్న పదానికి ఉన్న రెండవ అర్థాన్ని అప్లై చేయడానికి ప్రయత్నిద్దాం. అది ఈ సందర్భానికి ఫిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ పౌలు గారు ఏమైనా అత్యున్నత స్థానం గురించి గాని లేదా సర్వాధికారం గురించి గాని ఏమైనా చెప్తున్నాడా? అవును, పౌలు గారు చెప్తున్నది అదే. ఆది సంభూతుడన్న పదానికి ఉన్న రెండవ అర్థం ఈ సందర్భంలో సరిగ్గా సరిపోతుంది. అలా సరిపోతుంది అని నేను చెప్పట్లేదు, పౌలు గారే చెప్తున్నారు 16వ వచనంలో. ఏలైనగా ఇక్కడ మళ్ళీ మనం కొంచెం స్లో అవ్వాలి. ఎందుకంటే పౌలు గారు 16వ వచనాన్ని డైరెక్ట్గా స్టార్ట్ చేయకుండా ఏలైనగా అన్న పదంతో స్టార్ట్ చేశారు. ఇంగ్లీష్లో కూడా ఫర్ అన్న పదం కనిపిస్తుంది. ఎందుకు ఏలైనగా అన్న పదాన్ని వాడాడు? అసలు ఏలైనగా అంటే ఏంటంటే దారిని కంజంక్షన్ అని అంటారు. కంజంక్షన్ అంటే ఏంటి? ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను కలపటానికి లేదా 2 సెంటెన్స్లను కలపటానికి వాడే వాటినే కంజంక్షన్ అని అంటారు. అంతేకాకుండా కారణాన్ని తెలపటానికి కూడా ఈ కంజంక్షన్స్ ఉపయోగపడతాయి. అందుకే పౌలు గారు ఏలైనగా అన్న కంజంక్షన్ వాడారు. ఆ 16వ వచనంలో ఉన్న ఏలైనగా అన్న పదము 15వ వచనానికి లింక్ ఉంది అని చెప్తుంది. అంతేకాకుండా 15వ వచనంలో చెప్పిన విషయానికి గల కారణాన్ని 16వ వచనంలో ఏలైనగా ఫర్ అన్న కంజంక్షన్తో వివరిస్తున్నాడు. అయినా ఎవరైనా ముందు ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా కారణాన్ని చెప్తారా? చెప్పరు. అలాగే పౌలు గారు కూడా ఆది సంభూతుడు అన్న పదాన్ని యేసుక్రీస్తు గారికి వాడారు. ఆ పదాన్ని ఎందుకు వాడారు అన్న కారణాన్ని 16వ వచనంలో ఏలైనగా ఎందుకనగా అని చెప్పి ఆది సంభూతుడు అన్న పదం వాడటానికి గల కారణాన్ని వివరిస్తున్నాడు. ఇప్పుడు 16వ వచనాన్ని చూద్దాం. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజించబడెను అనుంది. ఇప్పుడు మనం చదివిన అంశాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే సృజించబడ్డాయి అని పౌలు గారు చెప్తున్నారు. ఓకే, రైట్. ఇప్పుడు 17వ వచనాన్ని చూద్దాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని ఉంది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అంటే సృష్టి కలుగజేయబడింది కదా, ఆ కలుగజేయబడిన సృష్టి కంటే కొంచెం ముందు యేసుక్రీస్తు గారు ఉన్నాడు అన్న అర్థం కాదక్కడ. ఆయన సృష్టి కంటే జస్ట్ ముందు అలా లేడు, సృష్టి కంటే ముందే ఎప్పటినుంచో ఉన్నాడు. అందుకే ముందుగా ఉన్నాడు అని రాయలేదు పౌలు గారు, ముందుగా ఉన్నవాడు అని రాశారు. ఈ మాట యేసుక్రీస్తు గారి యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తుంది. ఆయన నిత్య ఉనికి గురించి చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ 15, 16, 17 ఈ 3 వచనాలను జాగ్రత్తగా ఆలోచిస్తే మొత్తం యేసుక్రీస్తు గారి గురించే ఉంటుంది. యేసుక్రీస్తు మాత్రమే అదృశ్య దేవుడు ఎలా ఉంటాడో చూపించగలడు. మొత్తం యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి అని చెప్తూ యేసుక్రీస్తే అన్నిటికంటే ముందున్నాడు, యేసుక్రీస్తే సమస్తానికి ఆధారభూతుడు అని పౌలు గారు చెప్తున్నారు. కేవలం ఈ 3 వచనాల్లోనే చాలా వివరణ ఇచ్చాడు పౌలు గారు. ఈ 3 వచనాలు యేసుక్రీస్తు గారి గురించి ఏం చెప్తున్నాయో తెలుసా? సర్వమును క్రీస్తునందే సృజించబడ్డాయి, సర్వము క్రీస్తు ద్వారానే సృజించబడ్డాయి, సర్వమును క్రీస్తును బట్టే సృజించబడ్డాయి. ఆయనే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తానికి ఆధారం, ఆయనే సమస్తానికి మూలాధారం, ఆయనే సర్వాధికారి, ఆయనే సృష్టికర్త, ఆయన ఎందే సమస్తమును నిలిచి ఉన్నది, ఆయన ద్వారానే సమస్తమును నడిపింపబడుచున్నది అని చెప్పాడు పౌలు గారు. ఎందుకు యేసుక్రీస్తు గారి గురించి ఇన్ని విషయాలు చెప్పాడు అంటే 15వ వచనంలో యేసుక్రీస్తు గారిని ఆది సంభూతుడు అని అన్నాడు కదా. ఆది సంభూతుడు అని ఎందుకన్నాడో దానికి గల కారణాలన్నీ కింద చెప్పాడు పౌలు గారు. సర్వమును సృజించిన వాడు సర్వ సృష్టికర్త యేసుక్రీస్తే అని పౌలు గారు చెప్తే అసలు యేసుక్రీస్తే సృష్టించబడిన వాడు అని చెప్తారు మన బుర్ర తక్కువ BYY వాళ్ళు. తెలుగు తక్కువ దద్దమల్లారా,
ఏమైనా తెలుసురా ఎంబీటీఎస్ చదివిన వాళ్ళందరికీ? ముందు మీకే సరిగ్గా తెలియదు బైబిల్లో, ఇక మీ కిందున్న వాళ్ళకేం తెలుస్తుంది? అయినా ఈ దరిద్రమంతా నేర్పించింది మీరే కదా. యేసుక్రీస్తు అలాంటోడు, ఇలాంటోడు, తక్కువవాడు, సృష్టించబడిన వాడు అని ఇవన్నీ పనికిమాలిన బోధలు మీరే కదా నేర్పించింది. అందుకే వీళ్ళు కూడా మీరు చేసిన పనికిమాలిన బోధలే చేస్తున్నారు. యేసుక్రీస్తు వారిని సృష్టికర్త అని పౌలు గారు చెప్తుంటే, లేదు లేదు ఆయనే సృష్టించబడినవాడు అని చెప్తున్నారు. ఆది సంభూతుడిని నేను మరలా రప్పిస్తాను. ఆది సంభూతుడు అంటే ప్రారంభంలో పుట్టినవాడు ఆయనే. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు గారు మాట్లాడుతూ అన్నారు, నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను అని. అన్నిటికీ నేనే ఆది, అన్నిటికీ నేనే అంతము అని చెప్తున్నాడు. దేనికైనా ఆది ఇవ్వాలి అంటే అది యేసుక్రీస్తు గారు ఇవ్వాలి. కానీ వీళ్ళేమంటున్నారు, యేసుక్రీస్తే ఆదిలో పుట్టినవాడు అని అంటున్నారు. బుద్ధుందా అసలు మీకేమైనా? ఆరంభం కలిగిన వాడు దేవుడు ఎలా అవుతాడు? నోటుకొచ్చినట్టు మాట్లాడతారా మీరు యేసుక్రీస్తు గారి గురించి? ఆయన్ని దేవుడు అనుకున్నారా, లేకపోతే మీ ఇంటి పక్కన రెంటుకుండేవాడు అనుకుంటున్నారా? గర్వము పొగరు బాగా తలకెక్కి నోటికొచ్చింది వాగుతారా మీరు క్రీస్తు దైవత్వం గురించి? మనకింకో ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఫ్రెండ్ ఏమంటున్నాడు? ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది చూడండి. ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీ క్రియేటర్ అని ఉంది. ఎవ్రీ క్రియేటర్. డైలాగులు సరిగ్గా రాసుకోలేదేమో మరి, తప్పు చెప్తున్నాడు. అక్కడ ఉన్నది ఎవ్రీ క్రియేటర్ అని కాదు, ఎవ్రీ క్రియేచర్ అని ఉంది. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అలాగే రాస్తారు. ఇంకేమంటున్నాడు? దేవుడు సృష్టించిన వాటిలో మొదటిగా జన్మించింది ఆయనే అని ఉంది అక్కడ. సార్ ఏంటి సార్ అది? దేవుడు సృష్టించిన వాటిలో మొదటిగా జన్మించింది ఆయనే అని ఉంది అక్కడ. అవునా? నా బైబిల్లో లేదేంటలా? మీ బైబిల్లో ఉందా? చూపించు ఒకసారి. దేవుడు సృష్టించిన వాటిలో యేసుక్రీస్తు గారు మొదటిగా జన్మించాడంట. అసలు 15వ వచనం, 16వ వచనం, 17, 18 ఇవన్నీ వచనాలు యేసుక్రీస్తే సృష్టికర్త, ఆయనే సుప్రీం అని చెప్తుంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును సృష్టించాడు అన్నదే తీసుకొనొచ్చారు చూసారా? అసలు అక్కడ తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అన్న మాటే లేదు. అయినా కూడా ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పి యేసుక్రీస్తు సృష్టించబడిన వాడిగా చూపించాలి అన్న ప్రయత్నం అన్నమాట ఇదంతా. ఇవే వీరి కుట్రలు, కుతంత్రాలు. వీళ్ళెందుకిలా లేనిపోని విషయాలు, అబద్ధాలు చెప్తారు అన్న డౌట్ రావచ్చు. అందరూ పెద్ద ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే వీరి తండ్రి అయిన అపవాది అబద్ధానికి జనకుడు కాబట్టి వీళ్ళు కూడా అలాగే చెప్తారనమాట. అంతే. ఈ మాటను కేవలం రాంబాబుని ఉద్దేశించి చెప్తున్నది కాదు, BYY మొత్తానికి ఉద్దేశించి చెప్తున్నది. ఎందుకంటే మీ అందరికీ ఒకటే తండ్రి. ఎవడు? వాడే సాతానుగాడు. దేవుడు క్రియేట్ చేసిన వాటిలో మొట్టమొదటగా ఆయన్నే క్రియేట్ చేశాడు అని అర్థం. అసలు ఇక్కడ తండ్రి అయిన దేవుడు క్రియేట్ చేశాడు అన్న విషయమే లేదు. అది పక్కన పెడితే క్రియేట్ చేసిన వాటిలో మొదట యేసుక్రీస్తు అంట. క్రియేట్ చేసిన వాటిలో అంటే సృష్టిలో. ఈ సృష్టిలో మొదటగా చేయబడిన వాడు యేసుక్రీస్తు అంట. అంటే యేసుక్రీస్తుని సృష్టిలో ఒక భాగంగా చేసి చూపిస్తున్నారు. ఎవరు? సాతాను సంబంధులైన BYY వాళ్ళు. దేవుడు సృష్టించిన వాటిలో మొదటివాడంట. సృష్టించబడిన వాడు సృష్టి అవుతాడు కానీ అప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా అవుతాడు? LKG లెవెల్ మినిమం కామన్ సెన్స్ కూడా లేదు మీకు అసలు. క్రియేట్ చేయబడిన వాడు క్రియేషన్ అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు? క్రియేటర్ ఎలా అవుతాడు? మీ పనికి మారిన బోధల ప్రకారం చూస్తే సృష్టించబడిన యేసుక్రీస్తు అనే క్రియేటెడ్ బీయింగ్ని క్రియేటర్ అని చూపించాడు. పౌలు గారి కాలంలో BYY వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు. యేసుక్రీస్తు గారు సృష్టిలో ఒక భాగమే కానీ సృష్టికర్త కాడు అని వీళ్ళకుండే మహాజ్ఞానాన్ని పౌలు గారికి నేర్పించేవాళ్ళు. కానీ అప్పుడు BYY వాళ్ళు లేరే. చచ్చ ఎంత పనైపోయింది. సృష్టిలో ఒక భాగమైన యేసుక్రీస్తును సృష్టికర్త అని అంటాడా? అయితే ఖచ్చితంగా పౌలు గారి నరకానికి వెళ్ళుంటారు. అంతే కదా మరి. BYY వాళ్ళు చెప్తారు యేసుక్రీస్తు సృష్టిలో భాగము అని. పౌలు గారు చెప్తున్నారు యేసుక్రీస్తే సృష్టికర్త అని. మరి ఇప్పుడు BYY వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయినప్పుడు పౌలు గారు చెప్పింది తప్పే కదప్పుడు. అలాంటప్పుడు పౌలు గారు నరకానికి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్తారు మరి? చచ్చ ఎంత పని జరిగిపోయింది. కనీసం ఒకరిద్దరైనా BYY వాళ్ళు పౌలు గారి కాలంలో పుట్టుంటే బాగుండం. ఎందుకంటే మీ BYY వాళ్ళు ఆల్రెడీ మహాజ్ఞానులు. మీరెలాగో
యేసుక్రీస్తు సృష్టించబడినవాడు అని చెప్పి పరలోకానికి వెళ్ళిపోతారు. పాపం పౌలుగారి పరిస్థితి ఏంటో మరి. సృష్టించబడిన వ్యక్తిని తీసుకుని సృష్టికర్త అని గొప్పగా చూపించాడు యేసుక్రీస్తు గారి గురించి. అయితే ఖచ్చితంగా నరకమే ఇంకా. ఏది ఏమైనా పౌలుగారి కాలంలో బీవైవై వాళ్ళు ఉండాల్సిందే. మిస్ అయిపోయింది. ప్రోటోటోకోస్ ఆది సంభూతుడు అన్న పదాన్ని పట్టుకొని ఎంతసేపు మొదట్లో పుట్టినవాడు, మొదట్లో జన్మించినవాడు, మొదట్లో క్రియేట్ చేయబడినవాడు, మొదట్లో సృజించబడినవాడు అని ఇక ఇదే సోదే చెప్పుకుంటూ ఉంటారా ఇంకా ఎప్పుడు? అసలు ప్రోటోటోకోస్, ఫస్ట్ బార్న్, ఆది సంభూతుడు అన్న పదానికి ఏ సందర్భంలో ఏ అర్థం వస్తుంది అని ఇప్పటి వరకు చూసాం. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగా, మీరు బోధిస్తున్నట్టుగా యేసుక్రీస్తు గారు మొదటగా సృష్టించబడినవాడైతే అక్కడ ఉండాల్సిన పదము ప్రోటోటోకోస్ కాదు, ప్రోటోక్టిస్టోస్ అని ఉండాలి. ప్రోటోటోకోస్ అంటే మొదటిగా జన్మించిన వాడని, మొదటి ర్యాంకు కలిగిన వాడని, సుప్రీం అథారిటీ కలిగిన వాడని ఈ అర్థాలను మనం చూసాం. అయితే ప్రోటోక్టిస్టోస్ అన్న పదానికి ఫస్ట్ క్రియేటెడ్ అన్న అర్థం వస్తుంది, అంటే మొదటగా సృజించబడినవాడు అని. సో మీరనుకుంటున్నట్టు యేసుక్రీస్తు గారు మొదటగా సృష్టించబడినవాడు అన్నది నిజమే అయితే అదే అర్థాన్నిచ్చే ప్రోటోక్టిస్టోస్ అన్న పదాన్ని పౌలు గారు వాడేవారు. కానీ పౌలు గారు మొదటగా సృష్టించబడినవాడు అన్న అర్థం వచ్చే ప్రోటోక్టిస్టోస్ అన్న పదం కాకుండా అత్యున్నత స్థానము, సర్వోన్నత స్థానము అన్న అర్థాలొచ్చేటువంటి ప్రోటోటోకోస్ అన్న పదాన్ని వాడారు. పాల్ క్లియర్లీ సేస్, బై హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్. సమస్తము క్రీస్తు ద్వారా కలువజేయబడ్డాయి కానీ క్రీస్తు కలువజేయబడినవాడు కాదు అని పౌలు గారు చెప్తున్నారు. యేసుక్రీస్తు గారి యొక్క ప్రైమరీ ర్యాంకుని సూచించడానికి, ఆయన యొక్క అత్యున్నత స్థానాన్ని, ఆయన అధికారాన్ని సూచించడానికి ఆది సంభూతుడు, ప్రోటోటోకోస్ అన్న పదాన్నే వాడారు కానీ మొదటిగా సృష్టించబడినవాడు అని అర్థం వచ్చే ప్రోటోక్టిస్టోస్ అన్న పదాన్ని పౌలు గారు వాడలేదు. ఇంకా చెప్పాలి అంటే మొదట సృష్టించబడినవాడు అన్న అర్థం వచ్చే ప్రోటోక్టిస్టోస్ అన్న గ్రీకు పదము కొత్త నిబంధనలో లేదు, పాత నిబంధనలో కూడా లేదు. అసలు బైబిల్ మొత్తంలో కూడా మొదట సృష్టించబడినవాడు అని అర్థం వచ్చే ప్రోటోక్టిస్టోస్ అన్న పదమే లేదు. ఏ రచయితకు కూడా ప్రోటోక్టిస్టోస్ అన్న పదాన్ని వాడాల్సిన అవసరం రాలేదు. అందుకే ఈ పదం బైబిల్ మొత్తంలో కూడా ఎక్కడా కనిపించదు. అయినా కూడా మన బీవైవై వాళ్ళు యేసుక్రీస్తు వారు మొదట సృష్టించబడినవారు అని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు క్రైస్తవులే కాదు కాబట్టి, వీరు సాతాను సంబంధులు కాబట్టి. అయినా మీ బీవైవై వాళ్ళు మొత్తం కలిసి తల కింద తపస్సు చేసినా కూడా యేసుక్రీస్తు గారు పరలోకంలో మొదట పుట్టినవాడు, ఆయన మొదట సృష్టించబడినవాడు అని ఎప్పటికీ ప్రూవ్ చేయలేరు. థియలాజికల్ మిస్ఇంటర్ప్రిటేషన్ అన్నది అప్పట్నుంచి వస్తానే ఉంది. యేసుక్రీస్తు వారు కలుగజేయబడినవాడని, ఆయన సృష్టించబడినవాడని, ఆయన మొదటిగా పుట్టినవాడని ఇలాంటివన్నీ ఎప్పటినుంచో చెప్పుకుంటూనే వస్తూ ఉన్నారు. ఆ చెత్త సిద్ధాంతాలు ఇప్పటికీ కొన్ని సంఘాలలో వేర్లు పాతుకొని పోయాయి. ఏరియస్ అనేవాడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు గారు ఫస్ట్ క్రియేటెడ్ బీయింగ్ అని చెప్పాడు. అంతేకాకుండా తండ్రి అయిన దేవునితో పాటు సమానుడు కాదు అని చెప్పాడు. అలాగే యెహోవా సాక్షులను చూసినా కూడా వాళ్ళు అదే చెప్పారు, యేసుక్రీస్తు గారు ఒక ఫస్ట్ క్రియేటెడ్ బీయింగ్ అని, ఆయన తండ్రితో పాటు సమానుడు కాదు అని. ఇవే ఒక దరిద్రమైన బోధలు అంటే ఇవే బోధలను మన బీవైవై వాళ్ళు కూడా చేస్తారు. యేసుక్రీస్తు గారు పరలోకంలో పుట్టాడని, ఆయన మొదటిగా సృష్టించబడిన వాడు అని, ఆయన తండ్రి కంటే తక్కువవాడని, తండ్రి సుప్రీం గాడ్ అని అంటారు. కాకపోతే యేసుక్రీస్తు దేవుడు కాదు అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారు. మన బీవైవై వాళ్ళు మాత్రం దావుడు మూతలాడుతూ పైకి మాత్రం యేసుక్రీస్తుని దేవుడు అని అంటూ బోధలంతా వీళ్ళు చేసేవే చేస్తారు. ఏరియస్ బోధలు, యెహోవా సాక్షుల బోధలు, యేసుక్రీస్తు గారు దేవుడు కాదు అనేటువంటి బోధలే చేస్తారు. కానీ పైకి మాత్రం యేసుక్రీస్తుని దేవుడు అని అంటారు అంతే. ఈ బీవైవై వాళ్ళు కూడా క్రీస్తు దైవత్వాన్ని సంపూర్ణంగా అంగీకరించరు. అందుకే మొదట పుట్టినవాడని, మొదట సృష్టించబడినవాడని నోటుకొచ్చింది వాగుతారనమాట. సమస్తానికి ఆధారభూతుడు యేసుక్రీస్తే, ఆయనే సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త అని పౌలుగారు చెప్తుంటే, లేదు ఆయనే మొదటగా పుట్టినవాడు, ఆయన ఫస్ట్గా క్రియేట్ చేయబడినవాడు అని చెప్తారు ఈ దరిద్రులు. ఇలాంటి దొంగ బోధకులకు ఆ డిగ్రీలు, ఆ డాక్టరేట్లు ఎవరిచ్చారో మరే. నీ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది. పద్మశ్రీనా? అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు.
నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. మన బీవైవై వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఇచ్చుకొని ఉంటారు డాక్టరేట్లు. అయినా పౌలు గారు యేసుక్రీస్తునే సుప్రీం అని, యేసుక్రీస్తే సృష్టికర్త అని చెప్పిన తరువాత సడన్గా దానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు సృష్టించబడినవాడు, ఆయన సృష్టిలో ఒక భాగము అని చెప్తాడు. అసలు అలా బుద్ధి లేకుండా మాట్లాడడానికి పౌలు గారు ఏమైనా బీవైవై స్టూడెంట్ అనుకున్నారా? యేసుక్రీస్తు గారు సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటే ఆయన యొక్క స్థాయిని, ఆయన యొక్క సుప్రీమసిని గొప్పగా చెప్పటం మానేసి ఆయన క్రియేషన్లో ఒక భాగము అని చెప్తారా? సిగ్గులేని పనికి మారిన బోధలు మీరను. తెలుగు తక్కువ దద్దమల్లారా. వీళ్ళకి అసలు బుర్రుంటే కదా క్రియేషన్కి క్రియేటర్కి తేడా తెలిసేది. మా బీవైవై బానిసలు మేమేం చెప్తే అది గుడ్డిగా ఎర్రగొర్రెల్లాగా నమ్ముతారు, మేము నోటుకొచ్చింది చెప్పుకోవచ్చులే అన్న అహంకారంతో ఉన్నారా మీరు? అయినా మిమ్మల్ని కాదు, మీరు ఏం చెప్పినా ఏ చెత్త చెప్పినా కూడా ఎర్రగొర్రెలాగా అన్నీ నమ్ముతారు చూడు. కింద ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు. ఫస్ట్ క్రీస్తు యొక్క దైవత్వం గురించి, ఆయన ఉనికి గురించి నోటికొచ్చినట్లు పనికి మారిన మాటలు మాట్లాడుతుంటే మీకు రోషం రాదా? అయినా మీరు క్రైస్తవులైతేనే కదా క్రీస్తుని ఏమైనా అంటే బాధ కలగడానికి. మీరంతా ప్రసన్నబాబు భక్తులు, పీడి సుందరరావు భక్తులు. అందుకే వాళ్ళను ఒక్క మాట అంటే చాలు ప్రతి ఒక్కడు వీడియో చేసేస్తారు. ఇంకా మా వాళ్ళని అదన్నారు ఇదన్నారు అని. అదే క్రీస్తు దైవత్వం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సైలెంట్గా నోరు మూసుకొని ఉంటారా? ప్రశ్నించే ధైర్యం లేదా మీకు? మరి ఇంత బానిస బతుకులమ్మివి. ప్రసన్నబాబు కానీ పీడి సుందరరావు కానీ వీళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్. ఇంకా వీళ్ళకి వాళ్ళకి అందభక్తులైపోయారు వీళ్ళు. అందుకే వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అంతే. బీఓయుఐకి బానిసలైపోయి మనోనేత్రాలు మూసుకొని పోయేలాగా మీ హృదయాలు వాత వేయబడేలాగా చేసుకొని కళ్ళ ముందు సత్యమున్నా కూడా, చెవుల ముందు సత్యం వినిపిస్తున్నా కూడా అంగీకరించలేని స్థాయికి దిగజారిపోయారు మీరు ఆ పనికిరాని బోధల్లో ఇరుక్కొని. మిమ్మల్ని దేవుడే కాపాడాలి. ఇంకా ఈ బీఓయుఐ అన్నది క్రైస్తవ్యానికి పట్టిన ఒక దరిద్రం అన్నమాట. ఈ దరిద్రం పోతే కొంత భాగం క్రైస్తవ్యం బాగుపడుతుంది. కనీసం ఇప్పటికైనా పర్సనల్ బైబిల్ స్టడీని అలవాటు చేసుకోండి, చదవండి ఇంట్లో. వీళ్ళేం చెప్తే అది గుడ్డిగా నమ్మకండి. మీరు చదవనందుకే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇంకా దేవుడైన యేసుక్రీస్తును సృష్టించబడినవాడని, సృష్టిలో ఒక భాగమని చెప్పే స్థాయికి దిగజారిపోయారు వీళ్ళు. అసలు ఆది సంభూతుడంటే ఏంటి, దానిని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి ఎన్ని అర్థాలుంటాయి, సందర్భం అనేది ఎంత అవసరము, ఇవన్నీ ఇందాకే నేర్చుకున్నాం మనం. కానీ వీళ్ళు మాత్రం యేసుక్రీస్తు గారిని పరలోకంలో పుట్టినట్టు, ఆరంభమున్నట్టు, సృష్టించబడినట్టు ఇలాగే చూపిస్తారు. దానికి ఎటువంటి ఆధారాలు ఉండవు, కానీ చెప్తారంతే. ఎందుకంటే కింద బానిసలుగా నమ్మేవారు ఉన్నారు కాబట్టి. అందుకే ఆది సంభూతుడంటే మొదట పుట్టినవాడని, అతని ఇదని చెప్పేశాడు. అసలు ఆది సంభూతుడు అన్న పదాన్ని కొలస్సీయులకు ఎందుకు చెప్పాలి పౌలు గారు? వాళ్ళకే ఎందుకు రాయాలి? దానికేమైనా ప్రత్యేక కారణాలున్నాయా? అవును, ఉన్నాయి. ఏంటంటే కొలస్సీ సంఘం వారు సంస్కృతిపరమైన ఒత్తిడులను ఎదుర్కొంటున్నట్టు పౌలు గారికి తెలిసింది. గ్రీకు దేవతల, రోమా దేవతల ప్రభావం వలన వీళ్ళేమనుకున్నారంటే యేసుక్రీస్తు కూడా అనేక మంది దేవుళ్లలో ఒక దేవుడు అని భావించారు. కొంతమంది యూద క్రైస్తవులు కూడా ధర్మశాస్త్రంలోని ఆచారాలు పాటిస్తేనే మెస్సియాను అనుసరిస్తున్నట్టు అని వాళ్ళు కూడా ఒత్తిడిని తీసుకొనొచ్చారు. సో ఇప్పుడు పౌలు గారు ధర్మశాస్త్ర ఆచారాలకు మించినవాడు యేసుక్రీస్తు అని చెప్పాలి, ఇతర దేవతల్లాంటి దేవుడు కాదు యేసుక్రీస్తు అని చెప్పాలి. సృష్టించబడిన దేవతలు అనేక మంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తు వారు అలాంటివాడు కాదు, ఆయనే సృష్టికర్త, ఆయనే సుప్రీము అని చూపించాలి. కాబట్టి అందుకోసమని పౌలు గారు రాశారు ఏమని, యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు, ఆయనే అన్నిటికీ మూలము, ఆయనే నడిపించేవాడు అని యేసుక్రీస్తు గారిని సుప్రీం గాడ్ అని చూపించారు పౌలు గారు. అలాంటప్పుడు మనం కూడా యేసుక్రీస్తు గారిని సుప్రీం గాడ్ అని గొప్పగా చూపించడం మానేసి ఆయన సృష్టించబడినవాడు అని చెప్తారు. అసలు పౌలు గారి ఉద్దేశానికి మీరు ఆలోచిస్తున్న ఉద్దేశానికి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఆయనేమో యేసుక్రీస్తును ఆకాశానికి ఎత్తుతుంటే మీరేమో సృష్టించబడినవాడు అని చెప్పి పాతాళానికి తొక్కేస్తున్నారు. మీరు పెట్టుకున్నారు పైన ఫాదర్ ఈజ్ సుప్రీం అని. మరిక్కడ పౌలు గారు జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సుప్రీం అని చెప్తున్నాడు. మరి ఈ విషయాలు మీకు సంబంధం లేదా?
లేదా యేసుక్రీస్తు గారిని గొప్పగా చూడటం మీకు ఇష్టం లేదా? కనీసం ఇప్పటినుంచైనా మీ తప్పుడు బోధల గురించి ఆలోచించి సరిచేసుకోండి. అర్జున్ జే అనేవాడు ఎవడు? వాడిది ఏ ఊరు? వాడి ఫోటో ఎలా కనుక్కోవాలి? వాడి ఫోటోని పబ్లిక్గా ఎలా చూపించాలి? వాడి పరువు ఎలా తీయాలి? ఇవన్నీ పక్కన పెట్టండి ఫస్ట్. అవును, వాడేం చెప్తున్నాడు? మా బోధలు తప్పున్నాయి అని అంటున్నాడు. సరే, ఒకసారి చెక్ చేసుకుందాము, కరెక్టా లేదా అని. మీ బోధల్ని క్రాస్ చెక్ చేసుకుంటే తప్పేముంది? నా ఫోటో ఎప్పుడెప్పుడు దొరుకుతుందా, దానిని ఎప్పుడెప్పుడు పబ్లిక్లో పెడదామా అని మన రాంబాబు గారు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాడు పాపం. అయినా ఫేస్ రివీల్ చేయాల్సింది నేను కాదు. నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎత్తికి పబ్లిక్లో పెట్టాల్సింది మీరు కాదు. సమయం వచ్చినప్పుడు దేవుడే అందరి ముందు నిలబెడతాడు. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి. లేదా నేనెవరో తెలుసుకోవాలి అంటే, నా ముఖం ఎలా ఉందో చూడాలి అనుకుంటే, మీ బీఓయూఐలో ఏ దుర్బోధలైతే ఉన్నాయో, నేను వేటిని బయట పెట్టానో, ఇంకా వేటిని బయట పెట్టబోతున్నానో వాటన్నిటి గురించి మాట్లాడదాము అంటే రేపే కలుద్దాం. రేపే నన్ను చూసుకోవచ్చు. వస్తారా మరి? ఫోటో లేదు, నెంబర్ లేదు, దొంగ అన్నారు. నెంబర్ ఇచ్చాను, ఒక్కడు కూడా ఫోన్ చేయట్లేదు. మరి నేనేం చేయాలి? నన్ను చూడాలి అని అంత ముచ్చటగా ఉంటే డిబేట్కో డిస్కషన్కో నన్ను పిలవండి. పైన నా ఫోన్ నంబర్ ఉంది కదా, దానికి కాల్ చేయండి. నువ్వు మా పైన చేసిన వీడియోలన్నిటినీ తప్పు అని మేము ప్రూవ్ చేస్తాము వచ్చి అని నాకు ఫోన్ చేయండి. నేను వచ్చేస్తాను కదా, అప్పుడు తనివి తీరా చూసుకోవచ్చు నన్ను. సరేనా? కాల్ చేయాలి మరి నాకు. చేస్తారు కదా? అంటే అది రే రామ్ నా ఫోటో మీద, నా పర్సనల్ డీటెయిల్స్ మీద ఉన్నంత శ్రద్ధ నీ బీఓఈవైలో ఉన్న దుర్బోధలపైన పెట్టింటే నీ బతుకులు ఎప్పుడో మారిపోయి ఉండేవి కదా. అలా సరి చేసుకోకే ఇంకా బానిసల్లాగా మగ్గుతున్నారు దాంట్లో. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీ సంస్థ నాయకులు ఏది చెప్తే దానిని మీరు గుడ్డిగా నమ్ముతున్నందుకు మీ అందరికీ, మీ బానిసలందరికీ బత్తాయిలు అన్న పేరు పెట్టమని ఒకరు నాకు చాలా రోజుల నుంచి సజెస్ట్ చేస్తున్నారు. అలా పెడితే బాగోదు అని జాలిపడి నేనే పెట్టట్లేదు. మీరు ఇలాగే చేస్తే బీవైవై బత్తాయిలు అన్న నామకరణం కూడా మీకు చేయాల్సి వస్తుంది. లేదా దానిని ముద్దుపేరు అనుకోండి. అడగండి, ప్రశ్నించండి, అంతేగాని గుడ్డిగా నమ్మకండి. నాయకులైన మీరు కూడా మీ చెత్త బోధనని సరిచేసుకుంటే మంచిది. మీ బానిసలందరికీ విడుదలనిస్తే ఇంకా మంచిది. అంతేగాని మేమిలాగే ఉంటాము, ఎవడు చెప్పినా మేం వినము, మాకు మించిన వాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు అని గర్వంతో రెచ్చిపోతే తర్వాతి వీడియోస్లో రోస్టింగ్ పెంచాల్సి వస్తుంది. ఏం చేసినా ఎన్ని చేసినా మీకోసమే, మిమ్మల్ని ఆ దుర్బోధల నుంచి కాపాడడం కోసమే. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నాపైన ఫోకస్ తగ్గించి మీ దుర్బోధలపైన ఫోకస్ పెంచండి. అప్పుడే మీకు ఆ బానిస సంఖ్యలు విడిపోతాయి. ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికీ. నా పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే మీ అందరికీ ఉపయోగం అనుకుంటా. కనీసం ఇప్పటినుంచైనా మీరు వింటున్న బోధల గురించి జాగ్రత్త పడండి. సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆది సంభూతుడు అన్న పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ సందర్భంలో ఏ అర్థాన్ని తీసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కీ పాయింట్స్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం ఫాస్ట్గా. ఒక పదానికి డిక్షనరీలో ఎన్నో అర్థాలు ఉండొచ్చు, కానీ ఏ అర్థాన్ని ఎక్కడ తీసుకోవాలి అన్నది సందర్భం నిర్ణయిస్తుంది అని నేర్చుకున్నాం. అందుకే సందర్భం కింగ్ లాంటిది, ఇంటర్ప్రిటేషన్ చేయడానికి అది గుండెకాయ లాంటిది అని నేర్చుకున్నాం. సందర్భానికి సరైన పదం కలిస్తేనే సరైన అర్థం వస్తుంది. అలాగే గూగుల్ చెప్పిన ప్రతి విషయాన్ని బైబిల్కి జోడించకూడదు అని నేర్చుకున్నాం. ఒక పదానికి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉన్నప్పుడు మనకు నచ్చిన అర్థాన్ని తీసుకొని మనకు నచ్చిన చోట్ల అప్లై చేయకూడదు అని నేర్చుకున్నాం. అలాగే ప్రోటోటోకోస్ అన్న పదానికి 2-3 అర్థాలు ఉన్నా కూడా సందర్భాన్ని బట్టి రచయిత ఉద్దేశించిన అర్థాన్ని మాత్రమే తీసుకోవాలి అని నేర్చుకున్నాం. తరువాత ఏదైనా ప్యాసేజీలో కానీ, ఏదైనా వాక్యంలో కానీ ఏలైనగా, ఎందుకనగా, కాబట్టి, అందువలన అన్న పదాలు కానీ, లేదా బికాజ్, అండ్, ఫర్ ఇలాంటి కంజంక్షన్స్ రచయిత వాడినప్పుడు దానికి ముందు ఉన్న వచనాలతో తరువాత చెప్పబోయే వచనంతో సంబంధం ఉంది అని గ్రహించాలి. అలాగే యేసుక్రీస్తు గారు సుప్రీం గాడ్ అన్నది నేర్చుకున్నాం. ముఖ్యంగా మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఏంటంటే యేసుక్రీస్తు గారు నిజంగానే మొదట సృష్టించబడిన వాడు అయ్యుంటే పౌలు గారు ప్రోటోటోకోస్ అన్న పదాన్ని వాడేవారు కాదు, ప్రోటోక్టోస్ అన్న పదాన్ని వాడేవారు.
కాబట్టి యేసుక్రీస్తు వారు మొదటగా సృజించబడినవాడు కాదు. అలాగే తరువాతి వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు గారు క్రియేటర్ లాగా కనిపిస్తున్నాడే కానీ క్రియేటెడ్ బీయింగ్ లాగా కనిపించట్లేదు. అలాగే క్రియేటెడ్ బీయింగ్ ఎప్పుడూ కూడా క్రియేటర్ కాడు అన్న చిన్న లాజిక్ తెలిస్తే అసలు యేసుక్రీస్తు వారు సృష్టికర్తనా కాదా, ఆయన దేవుడా కాదా అన్న విషయాలు సింపుల్గా అర్థమైపోతాయి. లేదు ఆయన సృష్టించబడిన వాడే అంటే అప్పుడు ఆయనే సృష్టికర్త అని ఎన్నో వచనాలున్నాయి బైబిల్లో. అప్పుడు అవన్నీ తప్పైపోతాయి మరి. కాబట్టి ఇదంతా చూసిన తర్వాత మనకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు గారు నిజంగానే ఆది సంభూతుడే. కానీ ఆది సంభూతుడు అంటే మొదటగా పుట్టినవాడు, భౌతికంగా మొదటగా జన్మించినవాడు అన్న అర్థము ఇక్కడ యేసుక్రీస్తు గారికి వర్తించదు. మన ఆది సంభూతుడు అంటే ఏంటి? అసలు యేసుక్రీస్తు గారు ఆది సంభూతుడు ఎలా అయ్యాడు? ఆయన సృష్టికర్త కాబట్టి ఆది సంభూతుడు, ఆయనే సర్వాధికారి కాబట్టి ఆది సంభూతుడు, ఆయనే సమస్తానికి మూలాధారం కాబట్టి ఆయన ఆది సంభూతుడు, ఆయనే సమస్తాన్ని నడిపించేవాడు కాబట్టి ఆయన ఆది సంభూతుడు, ఆయనే సృష్టికి ముందు ఉన్నవాడు కాబట్టి ఆది సంభూతుడు, ఆయనే సుప్రీం గాడ్ కాబట్టి ఆది సంభూతుడు. అయితే ఆది సంభూతుడు అంటే పరలోకంలో మొదటగా పుట్టినవాడు, యేసుక్రీస్తు గారు సృష్టించబడినవారు అని చెప్పి ఇన్నాళ్ళు కొన్ని వేల మందిని మోసం చేశారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత మన బీవైవై వాళ్ళ యొక్క సిచ్యువేషన్ ఏంటో తెలుసా? కళ్ళు మూసేయండి. మూసుకున్నా స్వామి. పోయామోసం 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 పోయామోసం. అయితే ఈ వీడియో చూసిన తర్వాత ఓహో, యేసుక్రీస్తు గారు సృష్టించబడినవాడు కాదా, ఆది సంభూతుడు అన్న పదము యేసుక్రీస్తు గారి యొక్క అత్యున్నత స్థానాన్ని సూచిస్తుందా, నా యేసుక్రీస్తు గారు అంత గొప్పవారా అని ఆనందపడి ఇన్ని రోజులు మేము ఆయన పుట్టినవాడు అనుకున్నామే, ఈ తప్పుని మేము సరిచేసుకుంటాము అన్న బుద్ధి కలుగుతుంది అనుకుంటున్నారు వీళ్ళకి. అంత తొందరగా బుద్ధి రాదు వీళ్ళకి. అలా వస్తే బీవైవై వాళ్ళు ఎందుకు అవుతారు వీళ్ళు? కాబట్టి వీళ్ళేం చేస్తారంటే, మీరెంత చెప్పినా మాకు బుద్ధి రాదు కానీ యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టాడు అనటానికి మేము ఇంకో రెఫరెన్స్ తీసుకొని వస్తాము అని అంటారు. అదేంటంటే కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం, యెహోవా నాకిలాగో సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఈ మాటను చూపించి యేసుక్రీస్తు వారు పరలోకంలో పుట్టినవాడు అని అతి ఎక్కువగా చూపిస్తారనమాట మన బీవైవై వాళ్ళు. సో ఈ వచనం ప్రకారము యేసుక్రీస్తు గారు పరలోకంలో పుట్టినవాడా అన్న విషయాన్ని 7th ఎపిసోడ్లో చూద్దాం. మరి భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది.